ఆ సచివాలయాల్లోనే అందులోనే దాదాపుగా 10 మంది మన పిల్లలే ఉద్యోగస్తులు, మన చెల్లెమ్మలు మన తమ్ముళ్ళే అక్కడే మన పిల్లలే ఉద్యోగం చేస్తూ అక్కడే కనిపిస్తారు. ఆ సచివాలయానికి వెళ్ళి ఆ 10 మంది మన చిట్టి తల్లులను చిట్టి పిల్లలను చూసినప్పుడు, అక్కడ వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జరిగింది ఈ 58 నెలల కాలంలోనే. 1వ తేదీ ఉదయాన్నే ఇంటి వద్దకే వచ్చి తలుపు తట్టి చిక్కటి చిరునవ్వుతో, గతంలో ఎప్పుడు జరగలా, గతంలో ఎప్పుడు చూడలా, 1వ తేదీ సెలవు దినమైనా సరే, 1వ తేదీ ఆదివారమైనా సరే, తెల్లవారక మునిపే చిక్కటి చిరునవ్వులతో మనవళ్ళు మనవరాళ్ళగా వాలంటీర్లు వచ్చి తలుపు తట్టి అవ్వ తాతలకు, వితంతు అక్క చెల్లెమ్మలకు, వికలాంగులకు, ఇలా ఏకంగా 66 లక్షల మంది కుటుంబాలకు అందించే 3000 పెన్షన్ అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. జరిగింది ఈ 58 నెలల కాలంలోనే, జరిగింది మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. ఇంకో విషయం కూడా తెలుసా, 3000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు. 3000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు. సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ ఖర్చు చేస్తూ ఉంటే, అవ్వ తాతల కోసం, వితంతు అక్క చెల్లెమ్మల కోసం, ఆ దివ్యాంగుల కోసం, మన తర్వాత చూస్తే మిగిలిన రాష్ట్రాలు ఎంతెంత ఖర్చు చేస్తూ ఉన్నాయో తెలుసా? తర్వాత రాష్ట్రం తెలంగాణ చేస్తూ ఉన్నది కేవలం 12,000 కోట్లు. అంతకన్నా తక్కువ చూస్తే ఇంకా మిగతా రాష్ట్రాలన్నీ 8,000 కోట్లు, 6,000 కోట్లు, 4,000 కోట్లు. కానీ మీ బిడ్డ ప్రభుత్వం చేస్తూ ఉంది ఎంతో తెలుసా? అవ్వతాతల కోసం ఏకంగా సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు అవ్వతాతల కోసం చేస్తూ ఉన్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. జరుగుతూ ఉన్నది ఈ 58 నెలల కాలంలోనే, మీ బిడ్డ హయాంలోనే అని చెప్పడానికి గర్వపడతాను.